నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు వంకాయ టమాటో రోటి పచ్చడి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇది రైస్, రోటీ, టిఫిన్స్ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుందండి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక వంకాయ, 3 టమాటోలు, అలాగే చిన్న చింతపండు, పచ్చిమిరపకాయ కారానికి తగినంత, వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు ఒక్కొక్క స్పూన్ అండి, ఆవాలు, మెంతులు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకోండి. సో దాని తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. నేను వేడయ్యేలోపు వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. సో వంకాయల్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. వంకాయ ఇలా చూస్తుంటే నాకు బజ్జీలు కూడా వేయాలనిపించిందండి. మరి ఆ రెసిపీ ఇంకోసారి చేసుకుందాం. ఈ వంకాయ ముక్కలన్నిటిని పక్కన పెట్టుకొని ఆయిల్లో కొంచెం మెంతులు, ఆవాలు ఒక్కొక్క టీ స్పూనేనండి. ఈ మెంతులు ఇక్కడ బాగా ఎర్రగా వేగాలి, గుర్తుపెట్టుకోండి. సో అది కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని, దాంట్లోనే కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మర్చిపోకండి, మెంతులు ఖచ్చితంగా ఎర్రగా వేగాలి. సో ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ వంకాయ రోటి పచ్చడి నేను మిక్సీలోనే రుబ్బాను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అయితే ఇంచుమించు అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో రోటిలో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. సో అది మగ్గేలోపు నేను టమాటోలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. టమాటోలు కూడా రెడ్గా ఉన్న కలర్ తీసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చడి మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో వంకాయల్ని ఒకసారి కలుపుకొని చూసారా, కాస్త మగ్గిపోయినాయి కదా, ఈ స్టేజ్లో మనం టమాటో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ టొమాటో వేసిన తర్వాత ఇంకా బాగా దగ్గరికి మగ్గిపోతాయి. ఇదే స్టేజ్లో మనం కొంచెం చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ముందుగా మనం చూపించాం కదండి, కావాల్సినన్ని వెల్లుల్లి రెబ్బలు 10-12 సరిపోతాయి. దీంట్లోనే కాస్తంత కళ్ళుప్పు వేసానండి. క్రిస్టల్ సాల్ట్ వల్ల అడిషనల్ టేస్ట్ వస్తుంది. కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది వేసి బాగా కలుపుకొని కాస్తంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకుని దగ్గరికి అయినంత వరకు వెయిట్ చేయాలండి. ఇది 3 to 5 మినిట్స్లో అయిపోతుంది. కానీ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు మాత్రం ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒక పచ్చడి చేసుకుంటే మనకి రైస్కి, టిఫిన్స్లోకి కూడా సరిపోతుందండి. సో చూసారా, ఇక్కడ మన వంకాయ మెత్తగా మగ్గిపోయింది. నేను ఎందుకు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోమన్నానంటే, ఎలాగూ మగ్గిన తర్వాత షేప్ అవుట్ అయిపోతుందండి. సో అందుకని నేను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోమని చెప్పాను. నేనైతే అది నిలువుగా బాగుంది కదా, అడ్డగా అని చెప్పి కట్ చేశాను. సో అది చల్లారి పెట్టుకునే లోపు మనం ముందుగా రుబ్బుకున్న ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలన్నిటిని పొడిగా చేసుకుని కచ్చా పచ్చాగా మిక్సీలో, సో దాంట్లో ఈ వంకాయ టమాటో కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలండి. సో అంతేనండి, మన వంకాయ మిక్సీ పచ్చడి రెడీ అయిపోయింది. సో నేను రోటి పచ్చడి అంటూ మిక్సీలో రుబ్బానని మీరు ఏమనుకోకండి. ఈ రోజుల్లో మన రోట్లో రుబ్బాలంటే నాకు ఆఫీస్కి టైం అయిపోద్ది, కాబట్టి మిక్సీలోనే చేశాను. సో అదంతా రుబ్బుకున్న తర్వాత తాలింపు వేసుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టి అదే కళాయిలోనండి ఆయిల్ వేసి, అలాగే ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, ఎండుమిరపకాయ, ఇక్కడ మాత్రం మినపప్పు వేసుకోండి. ఈ పప్పు వేగితే క్రంచీగా బాగుంటుంది. కాస్తంత కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న పచ్చడిని ఇక్కడ వేసి ఒక్క 2 నిమిషాలు కలుపుకొని సర్వ్ చేసేసుకోవడం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇదే కొలతలతో మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మరి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు అవసరం అండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ పచ్చడి మాత్రం ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే మీకు బాగా నచ్చుతుందండి. థ్యాంక్ యూ ఆల్.